సుమారుగా 3000 మంది పిల్లలు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. 3 గంటల సేపు నేలపైన కూర్చున్నారు. మీలాగా కుర్చీలో కాదు, నేలపైన కూర్చున్నారు. ఎవరన్నా దగ్గుతే తప్ప అంత క్వైట్గా విన్నారు. 3 గంటల తర్వాత మీటింగ్ అయింది. అందరు నుంచున్నారు, చుట్టుపక్కల చూశారు. వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు, ఒక కాగితం ఉంటే తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసిన తర్వాతనే వాళ్ళ అకామిడేషన్ అంటే హౌసింగ్కి వెళ్ళారు. అందుకే ఇక్కడున్న మనందరం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు, ఇది మన సమస్య. ఇక్కడ చూస్తున్నా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి. మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మనందరి పైన ఉందని సభాముఖంగా మీ అందరు తెలియజేస్తున్నాం. మొన్న రాజ్యాంగం దినోత్సవం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో మీకు తోచిన విధంగా ఏర్పాటు చేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని చెప్పారు. మొదటిసారి జరిగినప్పుడు నేను అంత ప్రిపేర్డ్గా లేను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇచ్చా, సార్ కరెక్ట్ 1 సంవత్సరం సమయం ఇవ్వండి, పిల్లల కోసం పిల్లలకి అర్థమయ్యే విధంగా బాల రాజ్యాంగం రూపొందించి వాళ్ళ చేతుల్లో నేను పెడతాను. ప్రాథమిక హక్కులే కాదు, ప్రాథమిక బాధ్యతలు ఏంటో కూడా మేము తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. మొన్న మన అసెంబ్లీ బయట టెంట్లేసి ఇట్లనే టెంట్లేసి పిల్లల చేత మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేశాం. 175 మంది పిల్లలు అద్భుతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీల్లో పాల్గొని నంబర్ 1 అయిన తర్వాత అక్కడికి వచ్చారు. ఇన్ఫాక్ట్ శాసనసభ్యుల కన్నా అద్భుతంగా ఆ రోజు పిల్లలు ప్రజల సమస్యల పైన చర్చించి మాట్లాడి పోరాడి ఒక దిశ నిర్దేశనం మా అందరికి ఇచ్చారు. ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు, అది నేను ఎప్పుడైనా బాధ కలుగుతుంది. మహిళల్ని కించపరిచే విధంగా వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వివరించదనే ఇంట్లో వాడక భాషలో ఈ పదాలు వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు పిల్లల పైన ఉంది. ఎవరన్నా ఈ భాష వాడితే వాళ్ళు ఒకటే చెప్పండి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ చెప్పాడు ఈ భాష వాడేదానికి లేదు, మీరు వాడితే హెచ్ఎం గారికి రిపోర్ట్ చేస్తామని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎప్పుడైతే మహిళల్ని మగవాళ్ళతో సమానంగా గౌరవిస్తామో అప్పుడే ఆ సమాజం డెవలప్ సమాజం అవుతుంది. ఇతర దేశాల కన్నా అగ్రస్థానంలో మనం నిలబడతాం. ఆర్థికంగా మనం ముందుకు వెళ్తున్నాం, నంబర్ 1 అవుతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. అందుకనే నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత ప్రాథమిక పాఠశాలలో మన పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూసా, దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. నేను అప్పుడు అధికారులు అడిగా, నేను పెరిగే సమయంలో 50-50 చేశాం. బ్రహ్మని నాకు పెళ్ళి ఇప్పటికీ 19 సంవత్సరాలు అయింది. ఇంటి పనులు మేము 50-50 చేస్తాం, ఎందుకు బుక్కుల్లో 50-50 లేదని ఏకంగా 50% ఫోటోలు మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేసే విధంగా మేము రూపొందించాం. నిజమైన మార్పు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలవుతుంది. ఇక్కడ చాలా మంది అక్కలు నవ్వుతున్నారు. నేను చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు కదా తల్లి, కరెక్ట్గా చెప్పానా? ఇంకో పక్కన తల్లి, పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకులు పేరులతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కి ఇచ్చాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారి ఫోటో కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి, ముందు మాట కానీ ఎక్కడ లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు, అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చామ్మా. 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులం ని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడొచ్చని.